సాధించగలిగారు, ఏం అభివృద్ధి చేసుకోగలిగారు, ఏం పంట అరణ్య రోజున అయిపోయింది కదా, రాష్ట్రం అంతా సంచారం పడిపోయారు కదా, దాన్ని రక్షణ కల్పిస్తున్నాను అడుగుతున్నాం. మేము అనేది ఏంటంటే ఎనీ సర్కమ్స్టెన్సెస్ వర్క్ డిలే అయిపోతే ఈ పరిహారం ఇస్తామని చెప్పేసి అగ్రిమెంట్ లో పెట్టండి. మీరు 3 సంవత్సరాలు అభివృద్ధి చేసి ఇస్తామన్నారు. 4 సంవత్సరాలు సమయం తీసుకోండి. 4 సంవత్సరాలు అభివృద్ధి చేయలేకపోతే పరిహారం పెట్టండి. మీరు 3 సంవత్సరాలు అభివృద్ధి చేసి ఇస్తామన్నారు. 4 సంవత్సరాలు సమయం తీసుకోండి. 4 సంవత్సరాలు అభివృద్ధి చేయలేకపోతే పరిహారం పెట్టండి. భారమైన పరిహారం పెట్టండి. పరిహారం కండిషన్ పెట్టమన్నా సార్, ఎకరానికి ఒక 5 లక్షలు ఇవ్వండి సంవత్సరానికి. మీరు అభివృద్ధి చేసి ఇవ్వలేకపోతే లేట్ పేమెంట్ ఇవ్వండి. పరిస్థితి కాదన్నారు సార్, మంచిదే, హ్యాపీ. పరిహారం ఏంటి కండిషన్ పెట్టమంటున్నాం. అభివృద్ధి కార్యక్రమం గురించి దాని గురించి అడగట్లేదు. నేను అభివృద్ధి కార్యక్రమం గురించి వస్తాను. 3 సంవత్సరాల లోపల అభివృద్ధి చేసి ఇవ్వలేకపోతే ఈ పరిహారం ఇస్తామనే 3 సంవత్సరాల లోపు అభివృద్ధి చేస్తామని నేను కూడా రిక్వెస్ట్ చేస్తాను. 3 సంవత్సరాల లోపు అభివృద్ధి చేస్తామని నేను కూడా రిక్వెస్ట్ చేస్తాను. మీరు కూడా నాకు హామీ ఇవ్వండి. కండిషన్స్ యాక్సెప్ట్ అయితేనే కదా మేము 2014లో మీరు భూ సమీకరణ చేసినప్పుడు ఏమైతే ప్రొఫార్మా పెట్టుకున్నారో ఆ ప్రొఫార్మా ప్రకారం 50,000 మంది రైతులు ఇచ్చారు. 33,000 ఎకరాలు ఇచ్చారు కదా. వాళ్ళందరూ న్యాయ పోరాటాలకు వెళ్ళారు కదా. వాళ్ళు అభివృద్ధి చేయగలిగారా? అంతా చేపించుకోగలిగేటటువంటి చట్టం ఉండాలంటున్నాను నేను.